మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు. మరొకసారి ఇటీ అవకాశం ఇచ్చినటువంటి కన్నతన్నిన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని గురించి మనం ధ్యానిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాకనికరంగల దేవ, మీ అపారమైన ప్రేమకు వెళ్ళని స్థుతులు స్తోత్రాలు తండ్రి. ఇగోనైనా నీ పిల్లలుగా తండ్రి నాయన మీ మాటలు పరిశీలన చేస్తుండగా మీ మహాకృప చేతను మీ ప్రేమ చేతను తండ్రి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలు తండ్రి మీ పరిశుద్ధ లేఖనాల ద్వారా మీ పరిశుద్ధ ఆత్మతో మీరే మా అందరితో మాట్లాడతారని ప్రాధేయపడుతూ బ్రతిమలాడుతూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుని పొందుకునే నామ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈరోజు సమాజంలో ఒక విషయాన్ని పరిశీలించేటప్పుడు పరిశీలనలో అవగాహన లోపాలు కూడా లేకపోక మానవు. మరి ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అర్థం చేసుకుంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక తాపీ మేస్త్రి అనుకోండి, ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు ఆ తాపీకి సంబంధించిన లేదంటే ఆ పనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వాడతారు. ఒక ఇంజనీర్ అనుకోండి, ఆ ఇంజనీర్ ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే తన ఇంజనీరింగ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ వాడుతూ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఎగ్జాంపుల్స్ వాడతారు. అలాగే ఎవరి వృత్తికి తగ్గట్టుగా వారు ఎలాగైతే ఉదాహరణలు తీసుకొని ఒక సందర్భాన్ని చెప్పాలనుకుంటారు. ఈరోజు బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా వారి యొక్క సొంత ఆలోచనలోనికి వెళ్ళి బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నారు తప్ప ఇంకా దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు, అసలు దేవుని ఉద్దేశాల్లోనికి వెళ్ళి అసలు దేవుని ఉద్దేశం ఏంటనేసి ఈరోజు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించడంలో ఈరోజు ప్రపంచ క్రైస్తవ్యము చాలా వరకు 90% విఫలం అయిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో విశ్వాస వీరులు అనేసి వీరి గురించి చెబుతుండేటప్పుడు వారి గురించి తప్పుగా ఎందుకు మరలా బోధించాలి మనం? దేవుడు వీరు భక్తులు అంటునేటప్పుడు మరలా ఆ వ్యక్తుల గురించి ఆ భక్తుల గురించి మనం ఎందుకు తప్పుడుగా బోధించాలి? పోనీ దేవుడు ఏమైనా బైబిల్ గ్రంథంలో ఆ యొక్క వారు చేసిన తప్పులు ప్రస్తావించారనుకోండి, అప్పుడు నువ్వు ఇది ప్రస్తావించి మనం ఎలా ఉండకూడదు, దేవుడు ఎలాంటి వ్యక్తినైనా క్షమించలేదనేసి చెప్పామంటే ఒక సబబుగా ఉంటుంది. లేని విషయాలు కూడా మనం ప్రస్తావిస్తున్నామంటే దుష్టుడు మనల్ని ఎంతవరకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఒకసారి ఆలోచించండి. ఇదిగో వారి మనోనేత్రాలు గ్రుడ్డితనం కలిగజేయబడినవంటే, ఎందుకు మనోనేత్రాలు గ్రుడ్డితనం కలిగజేయబడుతున్నాయంటే ఈరోజు మనం లేఖనాలు పరిశీలన చేస్తున్నాం, లేఖనాలు చదువుతున్నాం. ఒకరు రోజు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 5 సార్లు, 10 సార్లు, 50 సార్లు ఇలా చదివేమని చెప్పేవారు మనం చాలామందిని చూస్తాం. కానీ ప్రేమ దేవుని వల్ల వాటి యొక్క భావాలను ఎంతవరకు తీసుకున్నాము? ఇదిగో మన యొక్క సొంత అభిప్రాయాలతో మనం ఆలోచిస్తున్నామా, దేవుని ఆలోచనతో మనం ఆలోచిస్తున్నాం అనేసి ఆలోచన చేయడం లేదు ప్రేమ. ఎందుకంటే బైబిల్లో ఒక మాట యాకోబు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఇదిగో భక్తుల జీవితాలు, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో భక్తుల జీవితాలు వారి యొక్క శ్రమను వారి యొక్క అనుభవాలను మీకు మాదిరికరంగా పెట్టుకోండి అనేసి దేవుడు చెప్తే, కానీ ఈరోజు భక్తుల జీవితాలు మాదిరికరంగా ఎక్కడ పెట్టుకుంటున్నాడు ప్రేమ దేవుని వల్ల? కానీ ఈరోజు ఒక అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఆ మహావీరుడిని, మహాభక్తులని ఈరోజు తక్కువ స్థాయిలో చూపిస్తూ సమాజము అంటే వీరి యొక్క ఆలోచనలు కాదు ప్రేమైన దేవుని వాళ్ళారా. ముందు తరాలలో క్రైస్తవ్యాన్ని గురించి వారు ప్రయాసపడుతూ ఎంతో భక్తిగా బ్రతుకున్న వారిని కూడా దుష్టుడు ఏం చేశాడంటే తప్పు త్రోవలో దుర్బోధనలను బోధించేటట్టుగా, మరి అంటే సమాజం ఒక విషయం గురించి అందరూ ఏకంటగా మాట్లాడుతున్నారంటే బైబిల్ గ్రంథం అలా ప్రస్తావిస్తుంది లేదని ఒక్కసారి కూడా ఆలోచించలేదంటే చాలా బాధాకరంగా ఉంది ప్రేమ దేవుని వల్ల. ఎందుకంటే సంసోను విషయంలో చూడండి, సంసోను విషయంలో ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 32వ వచనం నుంచి మనం చదివితే ప్రేమ దేవుని, ఇక నువ్వు ఏమి చెప్పదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి ప్రవక్తల గురించి వివరించుటకు సమయము చాలదు. అంటే ఇక్కడ ఎవరెవరి గురించి వివరించడం మొదలు పెట్టారండి?
మొట్టమొదటిగా అంటే విశ్వాసం బట్టి ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డారట? విశ్వాసం బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. విశ్వాసమును బట్టి అండి. హేబేలు దగ్గర నుంచి ప్రారంభించి, హేబేలు గారి దగ్గర నుంచి ప్రారంభించి ఇలా మనం మోషే దగ్గర వరకు మనం ప్రస్తావించుకుంటూ వస్తూ ఉంటారు అండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు, ఇలా ఈ భక్తులందరి గురించి వారి భక్తి జీవితాల గురించి వివరిస్తూ చెప్పేటప్పుడు మరి ఎందుకు భక్తుల యొక్క మరి వారి విశ్వాసంలో అంత పీక్ స్టేజ్లో ఉంటే దేవుడు వారి గురించి అంత సవివరంగా రాయిస్తే మనం వారి యొక్క లోపాలను ఎందుకు మనం చూడగలుగుతున్నాం? ఎందుకంటే దుష్టుడు యొక్క కోణం కనుక ఈరోజు నిజంగా మనం ఒక్క విషయాన్ని మనం చూసి ఆశ్చర్యపోతామండి. నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేసి యూట్యూబ్లో ఒక 10-15 మంది ప్రసంగాలు ఆలోచించినప్పుడు ఎవరు కూడా సంసోని యొక్క క్యారెక్టర్ గురించి మంచిగా మాట్లాడిన వాళ్ళు కనిపించలేదు. చాలా తక్కువ మంది, ఒకరిద్దరు మాట్లాడారు అంతే తప్ప మిగిలిన వారందరూ కూడా ఎక్కువ శాతం మంది సంసోను స్త్రీలోలుడు, సంసోను వ్యభిచారి చేశాడు, సంసోను దేవుడిచ్చే అనుగ్రహాన్ని కోల్పోయాడు, సంసోను అంటే ఆ యొక్క ఉన్నత యొక్క స్థితిని కోల్పోయాడు, సంసోను దేవుడిచ్చిన వరాన్ని తగ్గించుకున్నాడు, సంసోనుని దేవుడు అన్నిసార్లు కాపాడుతున్నప్పుడు కూడా తన యొక్క అంటే శక్తిని, బలాన్ని మరి అమ్మాయిలకు ఉపయోగించాడనేసి చాలా తప్పుగా మాట్లాడినట్టుగా, చాలా తక్కువ స్థాయిలో మాట్లాడినట్టుగా అనిపించింది ప్రేమ దేవుని వారు. కానీ పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము అనే 2 గ్రంథాలు మనం చూస్తాం. ఇదిగో పాత నిబంధన గ్రంథము యేసుక్రీస్తుకి ఛాయా రూపమే ఉన్నదట. హెబ్రీయులకు రాసిన పత్రికలు మనం చదువుతాం 10వ అధ్యాయం 1వ వచనంలో. అంటే 10వ అధ్యాయం 1వ వచనంలో ఒకసారి చూడండి ఏమున్నది అక్కడ. ధర్మశాస్త్రం రాబోచున్న మేలును ఛాయగలదియే గాని ఆ వస్తువులు నిజస్వరూపం కలది కాదు కనుక, అంటే ధర్మశాస్త్రం రాబోచున్న వాటికి మేలులు ఛాయలట. ప్రేమని దేవుని వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి అది ఒక ఛాయలా ఉంది. అందులో పస్కా పండుగ గురించి కానీ, లేదంటే ఈ అక్కడున్న క్రాపింగ్ పీరియడ్స్ గురించి, ఫెస్టివల్స్ గురించి కానీ, బలుల గురించి కానీ, అవన్నీ కూడా యేసుక్రీస్తుకి ప్రత్యక్షతం, అంటే యేసుక్రీస్తులో భవిష్యత్తులో ప్రత్యక్షం కాబోతున్నాయనేసి చూపించడానికేనండి. కానీ ఈరోజు అర్థం చేసుకునే విషయాలు ఎందుకు లోపిస్తున్నాం మనం? ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. అంటే నూతన నిబంధన గ్రంథములో మరి హెబ్రీయులకు రాసిన పత్రికలో విశ్వాస వీరి జవాబుదారు సంసోను ఉంటే, సంసోను ఎందుకు అంత తక్కువ స్థాయిలో చూపిస్తున్నారు? నిజంగా సంసోను ఒకవేళ తప్పు చేశారా? అసలు సంసోను ఎందుకోసం పుట్టాడు అనేది మనం ఆలోచన చేస్తే, సంసోను యొక్క జీవిత చరిత్ర ఎక్కడ మనం చూడగలుగుతామంటే న్యాయాధిపతుల గ్రంథములు 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మనము సంసోను యొక్క చరిత్రని మనం చూడగలుగుతాం. మరి ఈ చదివే ఈ కోణంలో ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు అపార్థాలకు దారి తీసుకున్నారని అంటే, ఇదిగో ముందు తరాలలో కొంతమంది క్రైస్తవులు, కొంతమంది వీరు నిఘంటువులు గాను, సిద్ధాంతాలు గాను, వారి ప్రసంగాలు అలా మాట్లాడడం వల్ల, వారి అభిప్రాయాలు మాట్లాడడం వల్ల, బైబిల్లో లేని దాని అని చెప్పడం వల్ల వారు మాత్రమే తీసుకుంటూ ఈరోజు బైబిల్ని అపార్థం చేసుకున్నారనేసి మనం చెప్పక తప్పదు. ఎందుకనంటే చూడండి 13వ అధ్యాయం మనం చదివినట్లయితే, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాక యెహోవా 40 సంవత్సరాలు వారు ఫిలిష్తీయుల చేతికి అప్పగించింది. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు యోప్తా వారిని విడిపించిన తర్వాత, వారిని రక్షించిన తర్వాత మరలా వారు ఏం చేశారంటే, ఇదిగో దేవుడిని మర్చిపోయి మరలా వారు ఏం చేశారంటే దోషులు కాగా, దేవుని దృష్టికి వీరు దోషులు కాగా ఇశ్రాయేల్ ప్రజల్ని 40 సంవత్సరాలు ఫిలిష్తీయుల చేతికి అప్పగించినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, మరి ఫిలిష్తీయుల చేతికి అప్పగించినప్పుడు మరి వారు ఏంటి బానిసలుగా, లేదంటే వారి దగ్గర వీరు అంటే ఫిలిష్తీయుల చేతి కింద ఏలుతున్నట్టుగా మనం చూస్తాం. మరొక సందర్భం చూడండి, 14వ అధ్యాయము 4వ వచనం చివరి మాటలు మనం గమనిస్తే, ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి.
అంటే ఆ కాలమున ఇస్రాయేలీల్ని ఫిలిష్తీయులు ఏలుచుండిరి. ఏ కాలమునంటే ఇదిగో సంసోను ఫిలిష్తీయుల అమ్మాయిని చూడడానికి వెళ్ళినప్పుడు, ఫిలిష్తీయులో ఒక అమ్మాయిని చూసి నాకు వివాహం చేయండి అని చెప్పినప్పుడు, ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని ఏలుచుండిరి. అంత మాత్రమే కాదు, ఫిలిష్తీయులు వారి యొక్క పంట పొలాలు సంసోను గారు తగలబెట్టినప్పుడు ఫిలిష్తీయులు అందరూ కూడా యోధా దేశానికి వచ్చి వీరి మీదకి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఎందుకు మా మీదకి వచ్చారని ఇశ్రాయేలు అడుగుతారు. ఇలా ఇశ్రాయేలు అడిగినప్పుడు ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో సంసోను మాకు ఇలాంటి చేశారని, నష్టం కలిగించారన్నప్పుడు సంసోను పట్టుకొచ్చి ఇవ్వడానికి చూస్తారు. ఆ సందర్భంలో ఇశ్రాయేలు మాట్లాడుతున్న సందర్భం చూడండి. 15వ అధ్యాయము 11వ వచనం. అందుకు యూదా జనులలో 3,000 మంది యాతాములోని బండ యొద్దకు పోయి సంసోను చూసి, ఫిలిష్తీయులు మనకి ఏలికలని నీకు తెలియదా? ఫిలిష్తీయులు మనకి ఏలికలని నీకు తెలియదా? అంటే ఫిలిష్తీయులు మనం ఏలుతున్నారని మీకు తెలియదా అనేసి అడుగుతున్న సందర్భాలు మనం గమనిస్తున్నట్టయితే, ఇదిగో వీరందరూ కూడా ఎవరి రాజ్యం కింద ఉన్నారంటే ఫిలిష్తీయుల యొక్క రాజ్యం కింద వీరు ఉన్నట్టుగా మనం చూస్తాం. అలాంటి తరుణంలో సంసోను పుట్టుక గురించి మనం ఆలోచన చేస్తే ప్రేమని దేవుని వారలారా, ఇదిగో ఆ కాలమున 2వ వచనంలో, 13వ అధ్యాయము 2వ వచనంలో, ఆ కాలమున దాను వంశస్థుడును జొరియా పట్టణస్థుడైన మనోహను ఒకడుండును, అతని భార్య గొడ్రాలే, కాపురం లేకుండును. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, అమ్మా ఇదిగో నీ గర్భవాసాన్ని ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, నీవు గొడ్రాలు అనే సంగతి ఆవిడికి తెలియజేసి, నీవు కానుపు లేకపోయినను అయితే నీవు గర్భావతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్త పడి ద్రాక్షారసమునే కానీ మద్యమునే కానీ త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనా తినకూడదు. అంటే దూత వచ్చి ఆ స్త్రీ దగ్గర, మనోహ భార్య దగ్గరకు వచ్చి చెప్తుండేటప్పుడు, ఇక్కడ మనోహ దంపతులు ప్రార్థించడం వల్ల కుమారుడు పుట్టుతున్నట్టుగా కనిపించడం లేదు. ఇశ్రాయేలీలు మొదటి వచనం మనం చూస్తే, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల చేతి కింద 40 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అంటే వారి నుంచి విడిపించడానికి ఇప్పుడు ఈ మనోహ దంపతులకి, నువ్వు గర్భావతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు కూడా, అంటే దేవునికి నాజీరు చేయబడిన వాడే ఫిలిష్తీయుల చేతిలో నుండి అతను మిమ్మల్ని విడిపించును. అంటే దేవుడే యాక్చువల్గా ఇశ్రాయేలీలు నియమం ఏంటంటే, ఇశ్రాయేలీలు స్త్రీ కానీ పురుషుడు కానీ వారు నాజీరు చేయబడడానికి మొక్కుకుంటారు. కానీ ఇక్కడ సంసోను విషయంలో మనం గమనిస్తే ప్రేమైన దేవుని వారలారా, ఇదిగో దేవుడే సంసోనికి నాజీరు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ కుమారుడి తల మీద మంగళకత్తి మీరు వేయకూడదు. ఇదిగో ఆ తల్లికి ఇన్స్ట్రక్షన్ చెబుతూ, ఇదిగో నువ్వు ఎలా ఉండాలంటే ద్రాక్షరసాన్నైనను మద్యమునైనను త్రాగరాదు. అంటే ప్రియమైన దేవుని వారలారా, అంటే ఈ విషయాలు ఎందుకు ప్రస్తావిస్తున్నాడంటే దేవుడే నాజీరు చేస్తున్నారు. కానీ రూల్ ప్రకారంగా ఇశ్రాయేలీలు చూడండి, సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ఇదిగో ఇశ్రాయేలీ స్త్రీయే కానీ పురుషుడే కానీ వారు ఒకవేళ నాజీరు చేయడానికి మొక్కుకుంటే వారు ద్రాక్షరసం తాగకూడదు, మద్యం తాగకూడదు, సవాలు ముట్టుకోకూడదు. అంటే ఈ కండిషన్స్ అన్నీ కూడా అక్కడ దేవుడు మోషే ద్వారా చెబుతున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమే కాదు ప్రియులారా, ఇప్పుడు మన అన్న విషయంలో సమూయేలు అన్న గొడ్రాలు ఉండేటప్పుడు వారందరూ హేళన చేస్తుండేటప్పుడు, ఇదిగో ప్రభువా నువ్వు నాకు కుమారుడిని కలిగి చేస్తే ఆ కుమారుడిని నీకు నేను అర్పించుకుంటాను, నీ సేవకే నేను ఇచ్చేస్తాను. అంత మాత్రమే కాదు, ఆ కుమారుడికి నాజీరు చేయబడతాడు, మంగళకెత్తి నేను అతని తల మీద రానివ్వననేసి అక్కడ అన్నా చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ ప్రియమైన దేవుని వారలారా, న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో దేవుడే ఏం చెప్తున్నాడండి, ఇదిగో ఈ కుమారుడికి నాజీరు చేస్తున్నట్టుగా మనం చూస్తాము. అంటే ఇతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఎందుకు వేయకూడదంటే, ఇతడు నాజీరు చేయను మొదలుకున్న దగ్గర నుంచి ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు. చాలా చాలా క్లియర్గా ఉంది చూడండి. 5వ వచనం చివరి మాటలు చూడండి. ఆ బిడ్డ గర్భం పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడే
ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టినని ఆమెతో అనగా. ప్రియమైన దేవుని వారలారా, అంటే ఇశ్రాయేలీల నుంచి విడిపించాలి. ఇశ్రాయేల్ నుంచి విడిపించడానికి ఎవరు పుడుతున్నారంటే ఇదిగో సంసోను పుడుతున్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ విషయాల్లో తండ్రి తన భార్యతో చెప్పినప్పుడు మరలా మనోహ దగ్గరకు వచ్చినప్పుడు వీరిరువురు కూడా భక్తిపరులుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వారలారా, వీరిరువురు భక్తిపరులుగా మనం చూస్తాం. ఎందుకు భక్తిపరులుగా మనం చూస్తామంటే ఇదిగో వీరు భక్తి జీవితాన్ని బట్టే దేవుడు వారికి అంటే ఇశ్రాయేలు విమోచన కొరకు కనిపెడుతున్న వారందరి విషయాల్లో చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరికి మరియ గారికి పుట్టినట్టుగా మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్రోవను సరళం చేయడానికి యోహాన్ గారు పుట్టుకను మనం గమనిస్తే ఏంటి అక్కడ జకరియా ఎలిజబెత్ గారు దేవుడిచ్చిన సకల ఆజ్ఞల్లో కూడా వారు పాటిస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఎందుకు ఇది మనం గమనిస్తున్నాం అంటే అలాంటి కేటగిరీలోనే మనోహ దంపతులు కూడా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఎలా మనకు అర్థమవుతుందంటే ప్రియమైన దేవుని వల్ల చూడండి, మనోహ ప్రార్థన చేస్తున్నాడు. 8వ వచనంలో అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబో ఆ బిడ్డ మేము ఏమేమి చేయవలను, ఆ బిడ్డకు ఏమేమి చేయవలను దానిని మాకు నేర్పినట్లు దయచేయమని యెహోవాను వేడుకొనను. దేవుడంటే వారికి అపారమైన భక్తి ఉన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వల్ల అంటే ఆ బిడ్డ విషయం గురించి ఎప్పుడైతే దూత వచ్చి స్త్రీ దగ్గర చెప్పిందో, తన భార్య వచ్చి మనోహత ఎప్పుడైతే చెప్పిందో మరలా మరి ఆ బిడ్డ గురించి ఏమేమైతే అంటే స్త్రీ అన్ని విషయాలు చెప్పలేదు కదండి, అన్ని మర్చిపోవచ్చు కదా. కనుక ప్రభువా యెహోవా తండ్రి ఇదిగో ఆ బిడ్డ ఎలా పెంచాలి, మేము ఏమేమి చేయాలి, ఆ విషయాలన్నీ మాకు నేర్పించి అనేసి మనోహ అడుగుతున్నట్టుగా దేవుడికి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతనికి సంసోనుని పేరు పెట్టడం జరుగుతుంది. 24వ అధ్యాయం. తర్వాత ఆ స్త్రీ ఆ కుమారునికని అతనికి సంసోన్ అని పేరు పెట్టును. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించును. ఆ బాలుడు ఎదిగినప్పుడు దేవుడు ఎవరిని ఆశీర్వదించాడండి? సంసోన్ ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం. ఏంటి తర్వాత సంసోను పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు అయిన తర్వాత ఇతను ఎందుకోసం పుట్టాడు? అసలు సంసోన్ ఎందుకోసం పుట్టబడ్డాడంటే ఇదిగో సంసోను ఫిలిష్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలీని విడిపించడానికి పుట్టారు. ఇశ్రాయేల్ని విడిపించడానికి పుట్టారు. ఈ విషయం ఎవరికి చెప్పారు? తల్లిదండ్రులతో చెప్పాడు కదండి దేవుడు. ఈ బిడ్డ నాజీరు చేయబడిన పుట్టినది మొదలుకొని చనిపోయినంత వరకు కూడా అతను నాజీరు చేయబడిన వాడే ఇదిగో ఆయన మరలా ఫిలిష్తీయుల చేతిలో నుంచి విడిపించి మొదలుపెట్టును అనేసి మనం లేఖనాలు మనం తల్లిదండ్రులతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, మరి ఇక్కడ చూడండి, మా 13వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనంలో మరియు యెహోవా ఆత్మ జొర్యాకును యెస్సయేలుకును మధ్యనున్న మహానేదానులు అతనిని రేపుటకు మొదలుపెట్టును. అంటే ఇప్పుడు ఏమేమి రేపింది అసలు ఏంటి? ఆత్మ ప్రేరేపించడం వల్ల నేను ఈరోజు సేవకు వచ్చానండి. నేను ఆత్మ ప్రేరేపించడం వల్ల నేను పలానా ప్రాంతానికి వెళ్ళి పరిచర్య చేయాలనుకుంటున్నానండి. ఇదిగో నా ఆత్మ ప్రేరేపణ వల్ల ఈరోజు నేను ఒక 10 మందికి అన్నం పెట్టాలనుకుంటున్నానండి. అంటే ఈ విషయాలన్నీ మనం ఎలాగైతే చెప్తామో ప్రియమైన దేవుని వల్ల అంటే ఆత్మ ప్రేరేపించడం వల్లే కదా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు. ఇప్పుడు సంసోన్ ఏం చేస్తున్నారంటే ఆత్మ ప్రేరేపించడం వల్ల ఇదిగో ఫిలిష్తీయుల దగ్గరికి వెళ్ళి ఒక స్త్రీని చూశాడు. ఆ స్త్రీని చూసి ఈ అమ్మాయిని నాకు వివాహం చేయమనేసి సంసోన్ గారు మరి తల్లిదండ్రులతో చెబుతున్నప్పుడు ఏంటి, తల్లిదండ్రుల మాట వినకపోతే సంసోన్ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోవాలి. కానీ తల్లిదండ్రులకు విధేయుడిగా కనిపిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి ఇప్పుడున్న పరిస్థితి కాలంలో పిల్లలు అలా ఉన్నారంటే అలా లేరండి. ఎందుకంటే తమకు నచ్చిన వారిని చూసుకొని తమకు నచ్చినట్టుగా వెళ్ళిపోవడం మనం చూస్తాం. అంటే కానీ సంసోను పెంపకం అలా లేదు. సంసోను పంపకము ఎలా ఉందంటే ఇదిగో దేవుని సకలమైన ఆజ్ఞలు చెప్పును. అంటే అతను దేవుడు ఏదైతే వారికి చూపించాడో ఆ విధంగా పెంచినట్టుగా మనం చూస్తాం. అయితే సంసోను ఫిలిష్తీయులకి ఏదైనా చేయాలి, సంసోను ద్వారా ఫిలిష్తీయుల నుంచి విమోచన కలిగిస్తుందన్న విషయము తల్లిదండ్రులు మరిచిపోయారు. ప్రేమని దేవుని వల్ల మరి మర్చిపోయారు లేదని మనం ఎలా చెప్పగలుగుతామంటే ఇదిగో ఎప్పుడైతే సంసోను గారు ఫిలిష్తీయుల అమ్మాయిని చూసి నాకు ఆ అమ్మాయిని వివాహం చేయండి అని అన్నప్పుడు మరి ఆ అమ్మాయిని ఎందుకు వివాహం చేసుకోలేంతకి సంసోను?
ఒకసారి ఆలోచించండి. దేవుడు ఆత్మ ప్రేరేపించింది. ఇప్పుడు దేవుడు ఆత్మ వెళ్ళి ఫిలిష్తీయుల అమ్మాయిలు ప్రేరేపించమని చెబుతుందా? అంటే ప్రేమించమని చెబుతుందా? దేవుడేమో సున్నతి లేని వారిని చేసుకోకూడదని చెప్తున్నాడు కదా. దేవుడేమో అన్ని వివాహాలు చేసుకోవద్దని చెప్తున్నాడు కదా. ధర్మశాస్త్రంలో ఎక్కడ మోషే ధర్మశాస్త్రంలో చెబుతూ మోషేకు మరలా ద్వితీయోపదేశ కాండంలో కూడా రాయిస్తూ మీరు ఆ పాలుతేనెలు ప్రవహించే ఆ ప్రదేశంలోనికి మీరు వెళ్ళినప్పుడు ఏం చేయకూడదు? మీరేం చేయకూడదంటే అక్కడ ఉన్నవారి అన్ని జాతి వారిని ఎవరిని కూడా మీ దగ్గర ఉంచుకోవద్దు, వారిని ఖాళీ చేయించండి. అలాగే మీరు ప్రత్యేకంగా ఉండాలి. మీరు మీ 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 కుటుంబాల్లోని 12 గోత్రాలు వివాహం చేసుకోవాలి తప్ప ఇశ్రాయేల్ కాని వారికి ఎవరిని కూడా మీ పిల్లలు ఇవ్వకూడదు, వారి పిల్లల్ని మీరు చేసుకోరాదు అని నియమం అనేది మోషే ద్వారా ఇవ్వబడింది. ఆ కండిషన్స్ ద్వారా ఇక్కడ ఇదిగో ఫిలిష్తీయుల విషయంలో తల్లిదండ్రులు ఏమంటున్నారంటే ఇదిగో సున్నతి లేని ఈ వీరిని వివాహం చేసుకోవడానికి అసలు నా స్వజాతిల్లో కానీ ఇశ్రాయేల్లో కానీ స్త్రీ లేదని నువ్వు అనుకుంటున్నావా సంసోను? ఒకసారి ఆలోచించు. అంటే వీరు ఏం మర్చిపోయారంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ఫిలిష్తీయులకి ఏదైనా చెయ్యాలన్న విషయము తల్లిదండ్రులు మర్చిపోయినట్టుగా కింద 4వ వచనంలో మనం చదువుతాం. చూడండి 14వ అధ్యాయము 4వ వచనం. అయితే ఫిలిష్తీయులకి ఏమైనా చేయుటకి యెహోవా చేత అతడు రేపబడుచున్నాడన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. అంటే అసలు ఫిలిష్తీయులతో నువ్వు అంటే అక్కడికి వెళ్ళి నువ్వు సంబంధం పెట్టుకుంటే వారి ద్వారా నువ్వేం చేస్తావంటే ఒక బంధం ఏర్పడుతుంది, వారి ద్వారా నువ్వు చిన్న చిన్న యుద్ధాలు జరుగుతాయి, అంటే అక్కడ ముందు ఎంట్రీ దొరుకుతుంది. కనుక వారి నుంచి నువ్వు రావడానికి, వారి నుంచి విడిపించడానికే నువ్వు ఇలా ఈ అమ్మాయిని చూడనేసి దేవుడు ఆత్మ ప్రేరేపిస్తే, కానీ తల్లిదండ్రులు దాన్ని అపార్థం చేసుకున్నారు. కానీ తల్లిదండ్రులు అపార్థం చేసుకున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ నేడున్న క్రైస్తవులు కూడా దీన్ని అపార్థం చేసుకుంటున్నారంటే చూడండి, దేవుని ఆత్మ అతన్ని ఫిలిష్తీయులకి ఏదైనా చెయ్యాలి అనే ఆలోచన ఆ తల్లిదండ్రులు మర్చిపోయారని చాలా చక్కగా దేవుడు రాయించాడండి. కానీ ఈ విషయాన్ని ఎందుకు మనం అపార్థం చేసుకోవాలి ప్రేమైన దేవుని వారలారా? అంటే ఇక్కడ మరి ఈ విషయాన్ని తల్లిదండ్రులు మర్చిపోయినట్టుగా మనం గమనిస్తాం. ఇకపోతే కానీ ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలు ఏలుచుండిరి. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతును ద్రాక్ష తోట వరకు వచ్చినప్పుడు కొదమసింహం అతని ఎదుటికి బొబ్బరించుచు వచ్చెను. అంటే కొదమసింహం వచ్చింది, ఊరకనే వచ్చిందంటే ఇదిగో అతను ఈ కొదమసింహాన్ని కాన్సెప్ట్ కూడా అంటే దేవుడు అక్కడ అంటే మెల్లమెల్లగా ఒక విషయాన్ని ప్రస్తావించడానికి మనం గమనించి ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే ఈ సింహము ఒకవేళ నిజంగా దేవుడు ఆత్మ ప్రేరేపింపగా సంసోను వెళ్తుండేటప్పుడు సింహం ఎందుకు వస్తుంది? సింహం రాకూడదు కదా. అంటే సింహం వచ్చింది అని అంటే ఇదిగో సింహం ద్వారా దేవుడు ఏదో చేయబోతున్నాడు. ఇప్పుడు వెంటనే దేవుడు సంసోనుకి ఆత్మను ఇచ్చి మరలా అతను ఆత్మ ప్రేరేపింపగా అతడు ఒక గొర్రెని చీల్చినట్టుగా 2 దవడలు పెట్టుకొని చీల్చేసినట్టుగా మనం చూస్తాం. ఇది సంసోనికి ఎక్కడా కూడా ఆత్మ విడిచిపోదండి. ఒకే ఒక చోట సంసోను ఫిలిష్తీయులకు చిక్కబడాలంటే ఆత్మ విడిచి వెళ్ళిపోవాలి, లేకపోతే ఆయనను ఎవరు పట్టుకోలేరు. ఇకపోతే దేవుడు చెప్తున్నట్టుగా ప్రతి విషయాన్ని కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకనంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు సంసోను ఈ సింహాన్ని ఎందుకు చంపేశాడని అంటే ఇదిగో సింహం నెక్స్ట్ వివాహం చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక 30 మంది స్నేహితులు వస్తారు. వారు ఇదిగో వారికి ఒక విప్పుడు కథ వేయాలి. ఆ విప్పుడు కథ వేసిన తర్వాత ఆ విప్పుడు కథ భావం వారు చెప్పలేకపోవాలి. దాని కొరకు మరలా తన భార్యని ప్రాధేయపడాలి. అలా ప్రాధేయపడిన తర్వాత ఆ విప్పుడు కథ గురించి చెప్పిన వారికి కండిషన్స్ ప్రకారం ఏమి ఇస్తానన్నారు? ఇదిగో 30 నారబట్టలు 30 దుస్తులు ఇస్తాననేసి ఎప్పుడైతే అన్నారో మరి 30 మందిని దోచుకుని వీరికి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. అంటే ఆ విప్పుడు కథ కోసం ఈ సింహాన్ని గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఆలోచించండి. అంటే భార్య అడుగుతుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తుండేటప్పుడు ఇవి ఎందుకు విషయాలు నా దగ్గర దాస్తున్నావు అని అంటే అసలు ఈవిడ భయంతో అంటే ఫిలిష్తీయులు 30 మంది కూడా తన భార్యని భయపెట్టి నిన్ను నీ తండ్రిని కాల్చి చంపేస్తామని అన్నప్పుడు
7 దినాలు మరి ఏడ్చుకుంటూనే అడుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. సో అక్కడ ఈ విప్పిడి కథ భావాన్ని నా తల్లిదండ్రులకైనా చెప్పలేదు. ఎందుకంటే తల్లిదండ్రులకి చెప్పేది కాదు కదా. ఎందుకంటే ఒకవేళ తల్లిదండ్రులు నువ్వెందుకు ఆ సింహాన్ని ముట్టుకోకూడదు కదా, అసలు కళేబరాలు చనిపోయిన వాటిని ముట్టుకోకూడదు కదా, నాజీరు చేయబడిన నువ్వు ముట్టుకోకూడదు కదా. కానీ దేవుడే చెబుతున్నాడు, సింహం వచ్చింది, ఆ చోటుకు పంపిస్తుంది దేవుడే. ఎందుకనంటే ఇదిగో ఫిలిస్తీన్ల యొక్క పతనం మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది కనుక ఫిలిస్తీన్ని ఎలా అంతం చేయాలో దేవుడు ఒకటి సంసోనుకు తెలియజేస్తున్నాడు కనుక. ప్రేమ దేవుని ఆలోచించండి. ఇప్పుడు ఎప్పుడైతే విప్పుడు కథ దగ్గర ఒక 30 మందిని చంపేసినట్టుగా మనం చూస్తాం. ఈ 30 మంది విషయాల్లో సంసోను వీరికి తెచ్చి వారికి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ తన భార్య మీద కోప్పడి తన తండ్రి ఇంటికి వచ్చినట్టుగా మనం గమనిస్తాం. తర్వాత మరొక సందర్భాన్ని మనం ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళారా, అంటే ఈ విప్పుడు కథ దగ్గర మొదట ఫిలిస్తీన్లతో మరి ఈ వివాహం అనేది ఏర్పాటు చేసుకుంటేనే కదా 30 మంది స్నేహితులు వస్తారు. ఆ బంధం ఏర్పడిపోతే 30 మంది రారు కదా. ఆ 30 మంది వస్తే 30 మందికి విప్పుడు కథ వేయగలుగుతాం. ఆ 30 మంది రాకపోతే మరి ఇప్పుడు ఇతను వెళ్ళి ఫిలిస్తీన్ అమ్మాయిని చేసుకోకపోతే ఆ 30 మంది రారు. ఆ 30 మంది దగ్గర విప్పుడు కథ వేయలేం. ఒకవేళ ఆ విప్పుడు కథ లేకపోతే 30 మందిని చంపే అవకాశం లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో సంసోను బలాన్ని ఫిలిస్తీన్లకు తెలియచేయాలనేసి ఒక స్టెప్ దేవుడే పంపిస్తున్నట్టుగా మనం చూస్తాం. కానీ దేవుడు మరి అలాగనేసి సంసోను సంసోను చేత దేవుడు తప్పు చేయించాడు అనేది ఎక్కడా లేదు ప్రియమైన దేవుని వారలారా. అంటే ఎందుకు మనం చెప్పగలుగుతాం అంటే, ఇదిగో ఒకవేళ నిజంగా స్త్రీలోలుడైతే, ఒకవేళ నిజంగా ఇతనికి అమ్మాయిలకి మీద మోహం ఉంటే ఇక్కడ చూడండి ఏం జరుగుతుంది. అస్కెలోయలో 15వ అధ్యాయం మరి 15వ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే, కొన్ని దినములైన తర్వాత గోధుమ కోత కాలమున సంసోను మేకపిల్ల ఒకటి తీసుకుని తన భార్యను చూడవచ్చి అంతఃపురంలోనున్న తన భార్య యొద్దకు నేను పోవుదుననగా, అంటే మరలా గోధుమ కోత కాలంలో వచ్చారు. ప్రతి వచనాన్ని ప్రతి సందర్భాన్ని మనం చాలా అబ్జర్వేషన్లో ఉంచాలి ప్రియమైన దేవుని వారు. అంటే ఎందుకు ఈ విషయాన్ని మనం చెప్పగలుగుతున్నాం అంటే, ఇదిగో తన భార్య దగ్గరికి యథావిధిగా మరలా సంసోను ఇశ్రాయేల్ ఫిలిస్తీన్ అమ్మాయిని ఎలాగైతే తీసుకుని రానిసి దేవుడు ప్రేరేపించి పంపించాడు, అలాగే మరలా తన భార్య దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా దేవుడు చెబుతున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే మనం ఆలోచన చేయాలి ప్రియమైన దేవుని వల్ల. అతను గోధుమలు కోత కాలంలో మరి ఈ తిమ్నాతుకు వెళ్ళినట్టుగా తన భార్య దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అక్కడికి వెళ్ళి ఏం చేయాలి, అసలు సంసోను ఏం చేయాలి? ఇగో 8వ వచనం చూడండి. అప్పుడు సంసోను, నేను ఫిలిస్తీన్లకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిని వారితో చెప్పి, అంటే ఫిలిస్తీన్లకు హాని చేయడానికి వచ్చారు సంసోను. ఎక్కడి నుంచి? గోధుమ కోత కాలంలో తన భార్యని చూడడానికి ఫిలిస్తీన్లకు హాని చేయడానికి వచ్చినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ నిజంగా ఇతని మీదకి స్త్రీలోలుడైతే, స్త్రీ మోహించిన వాడైతే, నిజంగా అమ్మాయిలు పిచ్చి సంసోనుకు ఉన్నట్లయితే ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇప్పుడు ఆయన తండ్రి ఏమంటున్నాడు 2వ వచనంలో, 15వ అధ్యాయం 2వ వచనంలో, ఆమె తండ్రి లోపలికి అతని వెళ్ళనీయక, నిశ్చయముగా నీవు ఆమెను ద్వేషించితివి అనుకుని నీ స్నేహితునికి ఆమెనిచ్చితిని, ఆమె చెల్లెలు ఆమె కంటే చక్కనిది కదా, ఆమెకు ప్రతిగా ఈమెను నీకు ఇచ్చేది నువ్వు చిత్తగించుము అనను. అంటే చాలా రిక్వెస్ట్గా భయపడుతూ, ఇదిగో నువ్వు నిజంగా నా కుమార్తెను ద్వేషించవనుకుని నీ స్నేహితుడికి నేను ఇచ్చేసాను, కానీ ఈమె కంటే, నీ భార్య కంటే ఆమె చెల్లి ఇంకా అందగెత్తే, సో ఆమెను నీకు ఇస్తాను, ఈ విషయంలో నువ్వు చిత్తగించమనేసి సంసోను వేడుకుంటున్నప్పుడు ప్రేమని దేవుని వారలారా, మరి అక్కడ సంసోను అక్కడ ఆ అమ్మాయిని తీసుకుంటున్నట్టుగా కనిపించలేదు. అక్కడ ఎందుకు వచ్చానో ప్రస్తావిస్తున్నారు. ఏంటి? అసలు నేను ఫిలిస్తీన్లకు హాని చేయడానికి నేను వచ్చాను, వారికి హాని చేస్తే ఎదుగో నేను నిరపరాధుని అవుతాను. ఎందుకంటే దేవుడు గోధుమ కోత కాలంలో పంపించారు. గోధుమ కోత కాలంలో వచ్చి ఏం చేయాలి? ఇక్కడ చూడండి సంసోను ఏం చేస్తున్నాడు చూడండి. 6వ వచనం, ఫిలిస్తీన్ పోయి 4వ వచనం, 15వ అధ్యాయం 4వ వచనం, నిరపరాధిని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని దివిటును తెప్పించి తోకను త్రిప్పి రెండేసి తోకల మధ్యను ఒక్కొక్కటి దివిటి కట్టి
ఆ దివిటీలలో అగ్ని మండి చేసి ఫిలిష్తీయులు గోధుమలు చేనులో నుండి వాటిని పోనిచ్చి పనలను కుప్పలను ఫైరును ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను తగలబెట్టెను. అంటే గోధుమ కోత కాలంలో అక్కడ ఉన్న మొత్తం పంట అంతటిని కూడా సంసోను ద్వారా అక్కడ నాశనం చేస్తున్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ పంట పొలాలు కాల్చేసింది ఎవరని వారు ఫిలిష్తీయులు విచారణ చేసినప్పుడు, దీనికి ఎవరు కారకులను ఆలోచన చేసినప్పుడు, ఇదిగో పలానా తిమ్నాతీయుడైన హల్లుడు సంసోను ఇలా చేశాడు. ఎందుకనంటే తన భార్యను వేరొక తన స్నేహితుడికి ఇచ్చినందుకు ఇలా చేశాడు అనేసి ఫిలిష్తీయులు దానిని అనుకుని వారు ఆలోచించి వెంటనే వారు ఏం చేశారంటే సంసోను యొక్క మామగారిని, సంసోను యొక్క భార్యని కాల్చేసినట్టుగా మనం చూస్తాం. అయితే సంసోను ఎప్పుడైతే తన భార్యను తన మామను కాల్చాడు, ఎవరెవరైతే సంసోను యొక్క మామను కాల్చారో వారందరినీ మరలా ఫిలిష్తీయులు ఎవరెవరైతే వచ్చి దాడి చేశారో వారందరినీ చంపేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఏదో తిమ్నాతీయుడు విషయంలోనూ తన కూతురి విషయంలో తప్పు చేసినందుకు సంసోను ఈ పంట పొలాలు తెగబట్టలేదు. ఇది ఖచ్చితంగా మనల్ని చంపాడంటే ఇది వారి మీద ప్రేమ ఉంది, వారి మీద ప్రేమ ఉంది కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి, సంసోను దగ్గరికి వెళ్ళాలి, సంసోను పట్టుకోవాలి, సంసోను బంధించాలి, సంసోను బంధించి మనం ఏం చేయాలి, అతన్ని చంపేయాలనేసి ఫిలిష్తీయులు అందరూ కూడా చూడు వారు యోధా పట్టణానికి వస్తున్నట్టుగా మనం చూస్తాం. 9వ వచనంలో అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యోధా దేశంలో దిగి చెదిరి లేహీలో దోపిడి కొరకైన దండుగా కూర్చురి. యోధా వారు మీరేళ మా మీదకు వచ్చితిరని అడుగుతున్నారు. మేము ఎప్పుడు కూడా మీ మీద తిరుగుబాటు చేయలేదు కదా, మేము మా పనులు చేసుకుంటున్నాం కదా, మీరు ఎందుకు మా మీదకు వచ్చారనేసి ఫిలిష్తీయుని ఎప్పుడైతే యోధావారు అడిగారో వారు ఏమంటున్నారంటే, ఇదిగో ఫిలిష్తీయులు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవలని అతని కట్టుటికే వచ్చితమనిరి. ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో సంసోను ఏం చేశాడు, సంసోను ఏం చేశాడంటే ఇదిగో యూదావారిని క్షమించండి, సంసోను ఫిలిష్తీయులకి చేసిన విషయంలో ఫిలిష్తీయులంతా కూడా సంసోనుకి మేము తిరిగి చేయాలి అంటే అతను మా మీద కక్ష పెట్టాడు అనేసి ఫిలిష్తీయులతో మరి ఈ ఇశ్రాయేలీయులతో ఫిలిష్తీయులు అన్నప్పుడు అక్కడ సంసోన్ని బంధించడానికి చూస్తాం. ఇప్పుడు సంసోను ఎక్కడ దాక్కున్నాడనంటే అందుకు యూదా జనులను 3000 మంది యాతాములోని బండ యొద్ద పోయి సంసోను చూచి, ఫిలిష్తీయులు మనకు ఏలికలని నీకు తెలియదా, నీవు మాకేమి చేసేదివని చెప్పగా అతడు నాకెట్లా చేసిరో అట్లే నేను వారికి చేసి తినను. అంటే ఫిలిష్తీయులు ఇంతకీ ఇశ్రాయేలీయుల టాపిక్ ఎందుకు తీసుకొచ్చారంటే, మొదట స్త్రీని తీసుకువెళ్తున్నారు, రెండోది గోధుమ పంట పొలాలను తెగలబెట్టేస్తున్నాడు, మూడోది ఫిలిష్తీయుల్ని చంపేశారు, నాలుగోది ఇప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ మీదకి వచ్చినప్పుడు ఇప్పుడు ఇశ్రాయేలీయుల మీద దేవుడు సంసోను న్యాయాధిపతిగా ఉంచుతున్నాడనే విషయాన్ని గమనించడానికి ఒక్కొక్క స్టెప్ దేవుడు చేయిస్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రేమ దేవుని వల్ల అంటే ఇక్కడ ఎప్పుడైతే ఫిలిష్తీయులు ఏమడుగుతున్నారు, ఇశ్రాయేలీయులు సంసోను దగ్గరకు వచ్చి అసలు నువ్వు చేసిన పని ఏంటి, ఇశ్రాయేలీయులు మనకి ఏలికలైన సంగతి నీకు తెలియదా, ఇశ్రాయేలీయులు మనల్ని ఏలుతున్నారు కదా, అలాంటిది నువ్వు ఎందుకు ఆ విషయాన్ని మర్చిపోయావు, మనం వారి కింద మనం ఉన్నాం కదా, వారి ప్రభుత్వం కింద మనం ఉన్నాం కదా, వారి దేశంలో మనం ఉన్నాం కదా, ఎందుకు మనం వారు చెరలో మనం ఉన్నాం కదా, ఎందుకు నువ్వు ఇలాంటి పని చేసావు సంసోను అని అడిగినప్పుడు, ఇదిగో వారు నా భార్యను నా మామగారిని చంపేశారు, అందుకే నేను వారిని చంపేశాను తప్ప వారి విషయంలో ఏమీ లేదని చెప్తారు. అప్పుడు అయితే సరే నేను వాళ్ళు బంధించడానికి వచ్చారు, నిన్ను పట్టుకొని పంపిస్తాం అనేసి ఎప్పుడైతే చెప్పారో, సరే మీరు నా మీదకి రావద్దు, నన్ను బంధించి వారికి అప్పగించండి అనేసి సంసోను చెప్పినప్పుడు అందుకు 12వ వచనంలో అందుకు వారు మేము ఫిలిష్తీయుల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చితిమి అని అతనితో అనగా సంసోను మీరు నా మీదకి పడకుండానట్లు నాతో ప్రమాణం చేయమనను. అందుకు వారు అలాగ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపముగా నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము నిన్ను అప్పగించేదమని చెప్పి 2 క్రొత్త తాళ్ళ చేత అతను కట్టి ఆ బండ యొద్ద నుండి అతను తీసుకుని వచ్చరి. ఇప్పుడు సంసోను బంధించి సంసోను కట్టేసి ఎవరికి అప్పగించడానికి తీసుకొస్తున్నారంటే ఇశ్రాయేలీయులు ఈ ఫిలిష్తీయులకు అప్పగించడానికి తీసుకొస్తున్నారు. ప్రియమైన దేవుని వారలారా, ఇప్పుడు బాగా గమనించండి,
ఇప్పుడు సంసోన్ ఏం చేస్తాడు తర్వాత చూడండి. అతడు లేహీకు వచ్చే వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా, ఏంటి ఇప్పుడు సంసోను బంధించేసాం అనేసి ఫిలిస్తీయులు ఎప్పుడైతే కేకలేశారో వెంటనే యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చేసి బలముగా, చూడండి, యెహోవా ఆత్మ అతని మీదకి బలముగా వచ్చినందున అతని చేతులను కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడి జనపనార వలె అయిను. సంఖ్యలను అతని చేతుల మీద నుండి విడిపోయిను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఒకటి ఎముకను తీసుకుని చెయ్యి చాచి పట్టుకుని దాని చేత 1000 మంది మనుషులను చంపును. అప్పుడు సంసోను గాడిద దవడ ఎముకతో ఒక కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడ ఎముకతో 1000 మంది నరులను చంపి ఉన్నాను అనెను. అంటే ఇక్కడ ఈ విషయాన్ని 1000 మందిని ఎవరి కళ్ళ ముందంటే 3000 మంది ఇశ్రాయేలు జనం వచ్చినప్పుడు, ఇదిగో ఫిలిస్తీయులు మేము సంసోను పెట్టుకున్నాం అని అనేసి వారు కేకలు వేస్తూ ఉంటే దేవుని ఆత్మ సంసోను మీదకి వచ్చి ఇప్పుడు దేవుడు ఆత్మ సంసోను మీద ప్రేరేపింపగా 1000 మంది ఫిలిస్తీయులు ఒక పచ్చి గాడిద దవడ ఎముక ద్వారా చంపేసినట్టుగా మనం చూస్తాం. ఒక నిజంగా పచ్చి అంటే కళేబరాలు ముట్టుకోకూడదు, అంటే సవాలు ముట్టుకోకూడదు. అలాంటిది మరి ఒక గాడిద దవడ పెట్టుకోవడం నిజంగా దేవుడు ఎదుట తప్పే చేస్తే, సంసోను తప్పే చేస్తే, అంటే ఈ విషయాన్ని తప్పు చేశాడన్న కోణంలో దుష్టుడు అంటే అపవాది మళ్ళించేడే తప్ప నిజంగా అక్కడ దేవుడు సంసోను తప్పు చేసినట్టుగా దేవుడు దాన్ని తీసుకోలేదు. ప్రేమని దేవుని వారలారా, ఎందుకంటే అక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇశ్రాయేలీల ప్రజలకు ఇతను న్యాయాధిపతిగా నేను చేస్తున్నాను, ఫిలిస్తీయుల నుంచి విడిపించడానికి ఇతన్ని ఎన్నుకుంటున్నాను అనేసి ఇశ్రాయేలీలు ప్రజలకు తెలిసేలాగా 3000 మంది అక్కడ ఉండేటప్పుడు 1000 మందిని చంపినప్పుడు ఇతను మన నాయకుడు అనేసి వారు గుర్తించడానికి అక్కడ సందర్భం జరిగినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే చూడండి, అతడు చెప్పుడు చాలించిన తర్వాత చూడండి 15వ అధ్యాయం 15వ వచనం, ఒక నిజంగా గాడిద దవడ పట్టుకోవడం తప్పే అయితే ఏంటి, అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామాత్ లేహి అని పేరు పెట్టును. అప్పుడు అతడు మిక్కిలి దప్పుకొని నందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసిన తర్వాత నేనిప్పుడు దప్పు చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోని పడి చావవలన అని వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను. అంటే సంసోన్ గారు ఇలా ప్రార్థించిన వెంటనే దేవుడు వింటున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, తప్పు చేసిన వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? అసలు తప్పు చేసిన వారు ప్రార్థన చేయడమే కాదండి, అసలు తప్పు చేసే వారి కొరకు ప్రార్థన చేయొద్దని ఇర్మియా భక్తుడి ద్వారా మనం చెప్పినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. ప్రేమైన దేవుని వారలారా, ఎందుకు మనం అపార్థం చేసుకుంటున్నాం అంటే ఇదిగో దేవుని యొక్క ఉద్దేశాల్లోకి మనం వెళ్ళలేకపోతున్నాం కనుక. చూడండి, చక్కగా వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఉన్న ఒక గోతిని చీల్చివేసిన దానిలో నుండి నీళ్లు బయలుదేరి అతడు త్రాగి తర్వాత అతని ప్రాణం త్రెప్పలిల్లి బ్రతికెను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఎన్హక్కోనేరు అని పేరు పెట్టబడిను. అది లేహీలోనున్నది. చూడండి 20వ వచనం బాగా గమనించండి. అతడు ఫిలిస్తీయుల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలులకు న్యాయాధిపతి అయ్యుండును. అంటే ఫిలిస్తీయులు ఏలికలుగా ఉన్నారు. ఇలా ఏలుచున్న ఈ తరుణంలో 20 సంవత్సరాలు ఎక్కడున్నారట? 20 సంవత్సరాలు అతను ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉన్నాడు. ఏంటి, సంసోను మాకు న్యాయాధిపతిగా మొదట ఇశ్రాయేలుకి తెలుసు అంటే తెలియదు. ప్రేమైన దేవుని వాళ్ళారా, మరి ఎలా తెలుస్తుందంటే ఇదిగో మొదట ఇశ్రాయేలుతో సంబంధం పెట్టుకోవాలి. ఇశ్రాయేలుతో సంబంధం పెట్టుకున్న తర్వాత అక్కడ వారితో చిన్న యుద్ధాలు చేయాలి. ఏంటి, అది ఎలా రావాలంటే ఇశ్రాయేల్ మీదకి దాడి కిందకి రావాలి. చూడండి, ఆ వివాహం విషయంలో కానీ, గోధుమలు పంటలు తగలబెట్టే విషయంలో కానీ, ఆ తర్వాత ఫిలిస్తీయులు చంపే విషయంలో కానీ, ఆ తర్వాత ఫిలిస్తీయులు అందరూ ఇశ్రాయేల్ మీదకి వచ్చిన విషయంలో కానీ చూడండి, ఇశ్రాయేల్ 3000 మంది ఎప్పుడైతే వచ్చారో 3000 మంది కళ్ళ ముందు 1000 మంది ఫిలిస్తీయులు చంపినప్పుడు ఇతను మన నాయకుడని వారు గుర్తించినట్టుగా, అలా గుర్తించి 20 సంవత్సరాలు వారు న్యాయాధిపతిగా చేసుకుంటున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా,
మరి ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా మరి జనులు ఈరోజు సమాజంలో సంసోను గురించి ఎంత తప్పుడు విషయాలు మనం చేస్తాం. చూడండి, ఒకసారి ఆలోచించండి.